వసంతరావు గారు, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఇవాళ హాట్ లైన్లో కూడా చర్చలు జరగనున్నాయంటున్నారు. అసలు ఈ హాట్ లైన్లో ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఏ అంశాలపైన ముఖ్యంగా ఫోకస్ చేస్తారు? ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు 3 అంశాల గురించి భారత్ ఆల్రెడీ పాకిస్తాన్కు చెప్పింది. ఇవి ఉంటాయా, లేకపోతే ఈ హాట్ లైన్లో ఇంకా ఇతర విషయాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయా? రాజకీయ విశ్లేషకులుగా ఈ హాట్ లైన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న ప్రజలకి టైం కూడా అంటే మొదటిగా నేను హాట్ లైన్ దానిలోకి వెళ్ళే ముందు మన భారతదేశం ఏ విధంగా పాకిస్తాన్ మీద ఆధిపత్యం సంపాదించి చెప్తాను. ఇప్పుడు మోడీ గారు నాయకత్వంలో మనం పెహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయటం, అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా నిలబెట్టడం, దానిలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఎటు దిక్కుతోచిన స్థితిలోకి పాకిస్తాన్ నెట్టేసిన పరిస్థితిలో చేశామనేది మనం గర్వంగా చెప్పచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మూడు రోజులు చూస్తే ఆపరేషన్ సింధు 7వ తేదీ తెల్లవారుజామున 1:40 నుంచి మనం చేపట్టిన ఆపరేషన్ సింధు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం కానీ, ఆ తర్వాత పాకిస్తాన్ మన సివిలియన్స్ మీద అటాక్ చేసిన సందర్భంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా వరకు వాళ్ళు డ్రోన్స్ వందలాదిగా వేసినప్పుడు మనం ఏ విధంగా తిప్పుపట్టగలిగాము, మన సైనిక సామర్థ్యాన్ని కూడా ఏ విధంగా అంతర్జాతీయ సమాజానికి నిరూపించాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనము పాకిస్తాన్లో 11 నగరాల మీద, వాళ్ళకి సైనిక స్థావరాల మీద, కరాచీ పోర్ట్ మీద ఈ విధంగా దూసుకుపోతున్న తరుణంలో ఒక్కసారిగా కాల్పుల విరమణ అనేది రావడం అనేది దేశ ప్రజలందరినీ కూడా కొంత ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. అంటే పాకిస్తాన్ ని దారుణంగా దెబ్బ కొట్టబోతున్నాం అనే ఒక దశలో నుంచి అసలు కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద దేశ ప్రజల్లో అనేక దశలు లేవనెత్తున్నారు. ఇంత నాయకత్వ పటిమ, ఇంత సైనిక పాఠవాలు, సైనిక సామర్థ్యం అనేది రుజువు చేసుకుంటున్న తరుణంలో ఎందుకు మనం వేరే దేశం యొక్క జోక్యాన్ని ఇక్కడ అంగీకరించాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న వస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రశ్నలకి రాబోయే రోజుల్లో దేశ ప్రధానమంత్రి కావచ్చు అందరూ కూడా సమాధానం చెప్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు పార్లమెంట్ లో చెప్పచ్చు, ఎట్లయినా చెప్పచ్చు. అంటే నేను అనేది ఏంటంటే పాకిస్తాన్ పక్కన ఓటమి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చేయటం అనేది కొంత ప్రజలు అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం 5 యుద్ధాల్లో కూడా మనం ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఓడిస్తూనే వస్తున్నాం. 1948, 62, 65 అంటే చైనాతో కావచ్చు, దాన్ని సపోర్ట్ చేసిన పాకిస్తాన్ కావచ్చు, సరే తర్వాత 71, 99 కార్గిల్ యుద్ధం, ఇవన్నీ మనము ఎప్పుడూ కూడా మనం గెలుస్తూనే వస్తాము, పాకిస్తాన్ క్షమించేస్తాం. సో ఇప్పుడు కూడా అదే పునరావృతం అయిందా ఏంటి? ఒకటి. రెండోది ఏంటంటే అమెరికా జోక్యం ఏంటి? మన సార్వభౌమత్వం మీద అమెరికా జోక్యం ఏంటి? మనం చేసుకోగలం కదా. ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే ఆ రోజు 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గారికి ఏ విధంగా మీరు స్నేహితుడిగా ఉండొచ్చు కానీ మా మీద పెత్తనం చెలాయిస్తే ఒప్పుకో అని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. సో అంతకంటే శక్తివంతమైన నేతగా ప్రపంచ దేశాల్లో దూసుకు వెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇలా అంగీకరించారనేది ప్రశ్నించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ విధమైన దిశగా ప్రశ్నలు వేస్తున్నారు. సో దానికి సమాధానం చెప్పాలి. రెండోది మీకు చెప్పిన హాట్ లైన్ కి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా అమెరికా జోక్యం చేసుకున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చిన లీక్లు కావచ్చు, మన వార్తాంశాలు అన్ని గమనిస్తే ఏంటంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు, మేము ప్రధానమంత్రి స్థాయిలో కానీ లేకపోతే రాజకీయ నేతల స్థాయిలో కానీ ఎక్కడ కూడా మేము ఎవరితో మాట్లాడము. పాకిస్తాన్ వాళ్ళకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్, డైరెక్టర్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారని చెప్పిన నేపథ్యంలోనే అక్కడ పాకిస్తాన్ కు చెందిన డైరెక్టర్ జనరల్ హాట్ లైన్ లో మన డైరెక్టర్ జనరల్ తో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన నేపథ్యంలో ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు ఏదైతే అమెరికా నుంచి ప్రతిపాదనలు వచ్చాయో అక్కడి నుంచి మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన నేపథ్యంలో 5ంటికి కాల్పుల విరమణ అనేది చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంకోటి కూడా ప్రస్తావించారు. షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు, లేకపోతే తవాజా లాంటి రక్షణ మంత్రులు
వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ మాత్రం వాళ్ళ సైన్యానికి ఆదేశాలు ఇవ్వలేదు. ఆదేశాలు ఇవ్వక నేపథ్యంలోనే మన మీద మళ్ళీ దాడులు ప్రారంభమైంది. ఈవినింగ్ కి కాల్పుల విరమణ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఏంటంటే వాళ్ళకున్న వైరుధ్యాలు అక్కడ ఉన్న సైన్యానికి, అక్కడ ఉన్న రాజకీయ నేతలకి, అంటే ఆ ప్రధానమంత్రి మాటలను కూడా లక్ష్య పెట్టని సైన్యం అక్కడ ఉంటుంది ఇప్పుడు కూడా. గత మనం 78 సంవత్సరాలు పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి చూస్తే 40 సంవత్సరాలు సైనిక పాలన నడిచింది. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎప్పుడు కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాం సైన్యం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ కంటిన్యూ అవుతుంది కూడా మనం చూడం. సో ఈ విషయం ఏంటంటే ఇప్పుడు హాట్లైన్ లో 2 అంశాలకు మాత్రమే అంటున్నారు. ఒకటి సరిహద్దుల దగ్గర ఘర్షణలతో, రెండవది ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత ఈ 2 మాత్రమే చోటు చేసుకుంటున్నాయి అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీజేఎంఏ స్థాయిలో వాళ్ళ స్థాయిలో కాశ్మీర్ సమస్యని చర్చించేందుకు అంత అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు తర్వాత కొంత మనకి రికవరీ చేసే దీనిలో భాగంగా, అంటే ఏదైతే ప్రజల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన కూడా చెప్పారు. కాశ్మీర్ అంశంలో మాత్రం పిఓకేకి సంబంధించి మాకు అప్పచెప్పటం మినహా మరొక ప్రశ్నలకు తావలేదు అనేది ఆయన చెప్పారు. ఆయన ట్రంప్ గారు ఉత్సాహం చూపుతా ఉన్నారు, మేము దీనికి మధ్యవర్తిత్వం వహిస్తాం, మేము వచ్చి మాట్లాడతాం, మేము పెద్ద మనిషి అవుతాం అని చెప్తా ఉన్నారు. అసలు మనం ఇప్పుడు ఈ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా జోక్యాన్ని మెజారిటీ ప్రజలు మనం సహించట్లేదు. ఎందుకంటే అనేక యుద్ధాలు జరిగినప్పుడు వేరే వేరే వాళ్ళు పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య దాయాలు చేశారు కాబట్టి మేము జోక్యం చేసుకుంటాం, మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటే కూడా అప్పుడున్న నాయకత్వాలు ఎప్పుడు కూడా తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. మేము పరిష్కరించుకోగలం, మేము చేయగలం అని. ఎందుకంటే పాకిస్తాన్ తెలుసు భారత శక్తి సామర్థ్యాలు, అందుకనే తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక పుల్వామా కావచ్చు నిన్న చెప్పారు, పుల్వామా దాడి పాకిస్తాన్ ప్రతికూటి తార్కాణంగా ఉన్నారు. వాళ్ళు విదేశీ మీడియా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా బహిరంగంగా చెప్పే సాహసం చేశారు. చూడండి, ఇప్పుడు పహల్గాం కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత మేమే చేయించామని కూడా తర్వాత చెప్తారు వాళ్ళు. ఇట్లాంటివి మనం పహల్గాం కావచ్చు, పుల్వామా కావచ్చు, పార్లమెంట్ మీద దాడి కావచ్చు. కానీ సార్ 1966 నుంచి కూడా మస్తాన్ రావు గారు 1966 నుంచి కూడా పార్లమెంట్ దాడి వరకు, అంతకు ముందు జరిగిన కార్గిల్ వరకు, 66లో జరిగిన యుద్ధం వరకు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి దాంట్లో కూడా దౌత్యపరంగా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అంటే ఖచ్చితంగా అమెరికా హస్తం అనేది, ఆ మధ్యవర్తిత్వం అనేది ఎందుకు వహిస్తుందంటారు? అమెరికా కూడా ఎక్కడైనా దేశం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ అమెరికా వాడుకోవచ్చు. మీకు సద్దాం హుస్సేన్ ఇష్యూ చూసుకోవచ్చు, ఉక్రెయిన్ చూసుకోవచ్చు, ఇజ్రాయెల్ చూసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు రకరకాలు, ఒకటేంటంటే మేము అందరికంటే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాం అనేది ఒక ఆధిపత్య ధోరణి, రెండోది వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తా ఉంటారు. సో అవి 2 ఉన్నాయి. ఆ 2 అక్కడ కలగలిపే అంటాం. చూడండి, పాకిస్తాన్ మీద వసావా మీద ఆడిన స్థావరం ఏర్పడుతుంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా సైనిక చర్య జరుపుతారు, దానికి పాకిస్తాన్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. అదే మనం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే నేను మధ్యవర్తిత్వం ఇస్తా అంటాడు ఆయన అయితేనేమో డైరెక్ట్ గా చేయొచ్చు, మనం చేస్తేనేమో వాళ్ళు వచ్చి మాట్లాడతారు పాకిస్తాన్ మీరు బాగుండాలి. అదే కదా, ఎలా చెప్తారు లాజిక్? అడుగుతున్నారు, ఇప్పుడు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. మనం ఇంత శక్తి సామర్థ్యాలు, భారతదేశం ఇటీవల కాలంలో విపరీతమైన గ్రోత్ వేగంగా, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, మన ప్రజలు మాన్యువల్ గా ఎక్కడ కష్టపడుతున్నారో కావచ్చు, దేశ విదేశాలన్నింటిలో ఎక్కడ చూసినా కూడా చూడండి మీరు, మనం సుందర్ పిచ్చా దగ్గర నుంచి వాళ్ళందరూ ఎట్లా వెళ్తున్నారు, చూసుకెళ్తున్నారు. పక్కన ఆ అగ్రదేశాల సరఫరా నిలుస్తుంది. ఎక్కడ పోటీ అవుతుందో భారతదేశం శక్తివంతంగా తయారవుతుంది. నరేంద్ర మోడీ గారు కావచ్చు, గత 3 పర్యాయాలు ఇప్పుడు ఎన్నికైన నేపథ్యం కావచ్చు, భారత్ దూసుకెళ్తుంది. అన్ని విధాలా దూసుకెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడ పోటీ అవుతుందనే దేశంతో ఒక ఈర్ష్యా ద్వేషాలతో ఒక రకమైన రాజకీయ ఎత్తుగడలు వ్యూహాత్మకంగా చేస్తున్నారనేది ఇక్కడ మనం చెప్పచ్చు. మనం చూడండి, అక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపేసి భారతదేశానికి ఇబ్బంది కలిగించిన పరిస్థితులు వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. అదే పాకిస్తాన్ మీద మనం దాడికి వెళ్ళి రేపొద్దున అక్కడ అపజయం పాలవుతుందో అని వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఎంటర్ అయిపోయారు. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం కూడా బల్చిస్తాన్ కావచ్చు, వాటికి సంబంధించి మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు. మన భారతదేశం ఇప్పుడు కూడా ధర్మబద్ధంగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు పంజాబ్ లో ఖలిస్తాన్ని ఆ రోజు ఎంకరేజ్ చేసినా కూడా మనం దాన్ని తిప్పికొట్టాం. ఆ విధమైన దురాక్రమణ కానీ లేకపోతే ఇతర దేశాల్లో తీవ్రవాదం ప్రోత్సహించడం కానీ ఇప్పుడు చేయదు, వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించడం కూడా ఇప్పుడు చేయదు భారతదేశం. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భారతదేశ సార్వభౌమత్వాన్ని నిరూపించదలిచే విధంగా, వేరే దేశాల జోక్యాన్ని నివారించే విధంగా మన భారతదేశంలో నాయకత్వాలు ఇప్పుడు
పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు అనేది నేను చెప్తాను. రైట్.